క్యారెట్ హల్వా చేసుకుందాము. దానికోసం నేను 1/4 కిలో క్యారెట్ తురిమేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. అందులో జీడిపప్పులు వేసి బాగా దోరగా వేయించుకొని అందులోనే క్యారెట్ తురుము వేసేసుకొని బాగా వాడ్చుకోవాలి. నేతిలోనే బాగా వాడ్చేసుకొని వాడ్చుకునే లోపు మనం 1/4 లీటర్ పాలు తీసుకొని పక్కన కాంచి పెట్టుకుందాము. 1/4 లీటర్ పాలు కాంచుతున్నాను నేను క్యారెట్లో పోసుకోవడానికి. హల్వాలో పాలు బాగా మరిగేంత వరకు బాగా దోరగా వేయించేసుకొని క్యారెట్ని వేయించుకునేసాక పాలు బాగా పొంగిపోతున్నాయి, బాగా కాగిపోయినాయి, ఎత్తి పోసేద్దాము. పాలన్నీ 1/4 లీటర్ పాలు ఎత్తి పోసేసి బాగా కలిపేసుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. బాగా దగ్గరకు వచ్చేస్తుంది. క్యారెట్ బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. హల్వా లాగా రెడీ అయిపోతుంది. తర్వాత అందులో తగినంత చక్కెర, స్వీట్ ఎవరికి ఎంత తినగలరో దాన్ని బట్టి చక్కెర వేసుకొని యాలకులు 2 దంచి వేసుకోవాలి. యాలకులు 2 దంచి పొడి వేసుకోండి. యాలకుల పొడి అంతే, దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయింది క్యారెట్ హల్వా. మనం ఇంట్లో చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి.